వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కింద కనిపిస్తుందండి. ముఖ్యంగా షర్మిలకి రాజ్యసభ సభ్యత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి లేదు, వాళ్ళకు ఉన్నటువంటి సీట్లు ఎక్కడ కర్ణాటక నుంచా లేదంటే ఇంకో చోట నుంచా, మొత్తానికి మ్యాక్సిమం కర్ణాటక నుంచి 3 రాజ్యసభ సీట్లు దక్కేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి ఆ మూడింట్లో ఒకటి షర్మిలకి ఇవ్వాలి అన్నటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతుంది. సో పరిశీలిస్తున్నటువంటి పేర్లతో మొత్తం మూడింట్లో ఒకటేమో సీఎం సిద్ధరామయ్యకి ఖచ్చితంగా ఇవ్వాలి అనేది కాంగ్రెస్ నిర్ణయించింది అని ఒక లీక్ అయితే వస్తుంది. దాని మీద రేపు సిద్ధరామయ్య మాట్లాడతారట, ఎందుకంటే అక్కడ పవర్ షిఫ్టింగ్ అనేది జరగబోతోంది అన్నటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి హైకమాండ్ పరిధిలో ఉన్నటువంటి మిగతా పేర్లు చూసుకుంటే ఏఐసిసి అధికార ప్రతినిధి పవన్ ఖేడా, అలాగే వైఎస్ షర్మిలకి సంబంధించి ఎందుకు షర్మిలకి ఇవ్వాలి, ప్రస్తుతానికి సరే విభేదాలు ఉన్నాయా లేదంటే వ్యతిరేకిస్తున్నారా ఇంకోట తెలియదు, కానీ కొన్ని జరగాలి, కొన్ని రాజకీయ సమీకరణాలు కావాలి అంటే షర్మిలకి రాజ్యసభ ఇవ్వాలి అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎలాగో కాంగ్రెస్ పార్టీతోటి వెళ్ళడు, సో జగన్ని కాంగ్రెస్ రానివ్వదు. సో కాంగ్రెస్కి ఇప్పుడు క్యాడర్ కావాలి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ క్యాడర్ ఉన్నారా అంటే అందరూ వైఎస్ఆర్సీపీ తోటి వెళ్ళిపోయారు. కాంగ్రెస్కి ఉన్నటువంటిది చాలా తక్కువ మంది క్యాడర్. ఎలాగైనా కాంగ్రెస్కి పునరుజ్జీవం ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి దాని మీద ఆవిడ జగన్మోహన్ రెడ్డిని సైతం ఎదుర్కొంటూ పోరాడుతున్నారు. కాబట్టి ఆవిడికి ఒక మంచి పదవి ఇచ్చినట్లయితే, రాజ్యసభకు పంపించినట్లయితే పడ్డ కష్టానికి దానికి కూడా ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక ఆలోచన. ఇక సెకండ్ థింగ్, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు ముందే. ఎప్పుడు తెలంగాణలో అప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి ఆ తర్వాత పార్టీని రద్దు చేసి అక్కడ మొత్తం కాంగ్రెస్లో విలీనం చేసేసి రేవంత్ రెడ్డికి ఎదుర్కొన్న మేము పోరాడడం లేదు, మేము కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నాం అని చెప్పని చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ డీకే శివకుమార్ తోటి ఉన్నటువంటి సాన్నిహిత్యం షర్మిలకి, అది బెంగళూరు వేదికగా అందరికీ తెలిసినటువంటిది. ఇవన్నీ కలిపి ఖచ్చితంగా షర్మిలకి రావాల్సిందే ఇన్నాళ్ళ నుంచి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కావచ్చు, అధికారంలోకి తీసుకురావడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి కాస్తో కూస్తో రాజశేఖర్ రెడ్డి చేసినటువంటిది ఇంకోటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని షర్మిలకి ఇవ్వాలి అనేటువంటిది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ క్యాడర్కి ఒరే బాబు మీకంటూ ఇదిగో మేము ఇచ్చాం చూడండి అని చెప్పుకుంటూ ఒక నూతన జవసత్వాలు కల్పించేలాగా అది కూడా హైకమాండ్ ఆలోచన చేస్తోంది అన్నటువంటిది ఒక పాయింట్ వస్తుంది. అలాగే పొలిటికల్ రివార్డ్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. రివార్డ్ పక్కన పెడితే పక్కా ఇది పొలిటికల్ టాక్టిక్ కిందే చూసుకోవాలి. అండ్ డీకే శివకుమార్ ముందు నుంచి కూడా డీకే శివకుమార్కి మద్దతుగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు డీకే శివకుమార్ కూడా షర్మిలకి రాజ్యసభ అంటే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అనేది తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం పవన్ ఖేడా మీడియాకి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, అతనికి కూడా అనేది తెలుస్తోంది. ఇక మిగతా వాళ్ళు ఎవరున్నారు ఏంటి అని చూసుకున్నప్పుడు పెద్దగా పేర్లు అయితే ఏం కనిపించట్లేదు. వైఎస్ వారసురాలిగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగల ఆ పొజిషన్ ఖచ్చితంగా షర్మిలకే ఉంది అనేది వాళ్ళు నమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ ఇస్తుందా ఇవ్వదా అనేది. జగన్మోహన్ రెడ్డి ఎలాగో వాడుకుని వదిలేశాడు, పాదయాత్ర చేయించుకున్నాడు, మొత్తం అంతా అయింది, పార్టీని నడిపించుకున్నాడు జైల్లో ఉన్నప్పుడు ఇంకోటి ఉన్నప్పుడు. అయినా సరే చివరాఖరికి పూర్తిగా బయటికి గెంటేసి ఆస్తులు కూడా వెనక్కి లాక్కొని ఆస్తులు వాటా ఇవ్వకుండా కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి వ్యక్తి. మరి అతనికి చెక్ పెట్టాలన్నా సరే రాజ్యసభకి పంపిస్తే బలమైనటువంటి వాయిస్ కింద ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచనగా ఉంది. కానీ ఇంకా కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ షర్మిలతోటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా వాక్యూమ్ ఏమైనా ఉందా, కాంగ్రెస్ బలపడేటువంటి అవకాశం ఉందా అంటే మేబీ కాంగ్రెస్కి అభిమానులు ఉండొచ్చు, కానీ క్యాడర్ కూడా తక్కువగా ఉన్నారు. క్యాడర్ అనేది లేరు. ఇది 2014 నుంచి చూస్తూనే ఉన్న 3 ఎన్నికల నుంచి ముందు కూడా బలోపేతం అయ్యేటువంటి అవకాశం కనిపించడం లేదు అన్నటువంటి ఒక పాయింట్ని చెప్తూనే ఉన్నారు. సో వేరే రాష్ట్రానికి లేదు వేరే ఇంకొక లీడర్కి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అనేది ఇంకొక చర్చ. మొత్తానికి ఒక లక్కీ లాటరీ కింద అనుకోవచ్చు. షర్మిలకి రాజ్యసభ అనేది వచ్చిందా హ్యాపీ, రాలేదా ముందు నుంచి చెప్పుకున్నట్టుగానే అంతే. సో అధ్యక్ష పదవి ఎలాగో ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి దానికి తగ్గట్టుగా కూడా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. చూద్దాం మీరేమంటారు. ఇంతకీ షర్మిలకి రాజ్యసభ వస్తుందంటారా రాదంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.